మన రాష్ట్ర సీఎం తోపు, కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం ఫ్లాప్. అదేంటో మరి 3 సార్లు పీఎంగా గెలిచిన మోడీ గారికి కూడా సాధ్యం అవనవి కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి సిబిఎన్ గారికి సాధ్యమవుతాయి. ఏంటి అనేది టాపిక్లో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి చాలా మంచి శుభవార్త అండి. అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి సిబిఎన్ గారికి కూడా మంచి గుడ్ న్యూస్ లాంటిది. ఎందుకంటే రీసెంట్గా ఏడిఆర్ అనే సంస్థ, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, ఈ సంస్థ ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం దేశంలో ఉన్న చీఫ్ మినిస్టర్స్ యొక్క రిచెస్ట్ జాబితాని అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి ఒక జాబితాని అయితే రిలీజ్ చేస్తుంది. దానితో పాటు మన దేశంలో ఉన్న చీఫ్ మినిస్టర్స్ యొక్క అప్పులు ఎంత ఉన్నాయి, వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ ఏమున్నాయి అనేది అటువంటి జాబితాని కూడా ఏడిఆర్ సంస్థ రిలీజ్ చేస్తుంది. అయితే రీసెంట్గా అంటే 2025లో రిచెస్ట్ చీఫ్ మినిస్టర్స్ ఎవరున్నారు అని చెప్పి దేశంలో ఎన్నైతే స్టేట్స్ ఉన్నాయో అన్ని స్టేట్స్లో చీఫ్ మినిస్టర్స్ యొక్క వెల్త్ అంటే ఎసెట్స్ కానీ ఆస్తులు కానీ ఎన్ని ఉన్నాయి అని చెప్పి ఒక జాబితా రిలీజ్ చేసింది. ఆ జాబితాలో 30 చీఫ్ మినిస్టర్స్లో 29 చీఫ్ మినిస్టర్స్ ఒక ఎత్తు అయితే వన్ అండ్ ఓన్లీ మన సిబిఎన్ గారు ఒక ఎత్తు. రీజన్ ఏంటంటే చీఫ్ మినిస్టర్ గారు అంటే ఈ 30 చీఫ్ మినిస్టర్స్ యొక్క ఎసెట్స్ ఆస్తులు అన్నీ కలిపితే అంటే వీళ్ళు అఫిడవిట్లో మెన్షన్ చేసింది, అంటే వీళ్ళంతటా వీళ్ళే నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి అని అఫిడవిట్లో వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ అఫిడవిట్ని బేస్ చేసుకొని వన్ అండ్ ఓన్లీ సిబిఎన్ గారు 931 కోట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. ఇక్కడ ఇంకో గమ్మత్ ఏంటంటే ఈ 30 చీఫ్ మినిస్టర్స్ యొక్క ఆస్తులు కలిపితే 1632 కోట్లు ఉంది. అంటే ఇండియాలో 30 చీఫ్ మినిస్టర్స్ యొక్క ఆస్తులు కలిపితే 1632 కోట్లు. వాటిలో సగం కూడా కాదు, ఆల్మోస్ట్ ఒక 54% అనుకుంటా, 54% ఎసెట్స్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మన సిబిఎన్ గారికి మాత్రమే సాధ్యమైంది. మరి 2 ఎకరాల నుండి 931 కోట్లకి ఈ మన సిబిఎన్ గారు 3 సంవత్సరాల సీఎం అంటే 15 సంవత్సరాల చీఫ్ మినిస్టర్గా ఉన్న కాలంలో ఎలా 2 ఎకరాల నుండి 930 కోట్లకి ఎలా వెళ్ళారు అనేది కొంచెం ఆశ్చర్యకరం. సిబిఎన్ గారు మీరు యువతకి, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు యావత్తు దేశానికి కూడా ఒక బుక్ అయితే రాస్తే చాలా మంచిది. హౌ టు బికమ్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా విత్ 2 acres అసెట్స్ టు 931 crores అని చెప్పి ఒక మంచి హెడ్డింగ్ పెట్టి మీరు ఒక బుక్ రిలీజ్ చేస్తే ఆ బుక్ మన దేశంలో ఉన్న యువతకి అందరికీ కూడా ఒక ఆదర్శప్రాయంగా అంటే ఆదర్శకరంగా నిలుస్తుంది అని చెప్పి నా ఒపీనియన్. సో అలాగే ఇండియాలో సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు అని చూస్తే, ఎందుకంటే మీకు తెలియాలి కదా సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు, థర్డ్ ప్లేస్లో ఎవరున్నారు, వీళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయి, మన సిబిఎన్ గారితో ఒకసారి కంపేర్ చేద్దాం. సెకండ్ ప్లేస్లో ఎవరున్నారంటే బీజేపీ, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రేమ్ ఖండు అంట. ఈయన 332 కోట్లకి అధిపతి. థర్డ్ ప్లేస్లో ఎవరున్నారంటే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు 51 కోట్లు. చూడండి, 51 కోట్లు. ఫోర్త్ ప్లేస్లో నాగాలాండ్ ముఖ్యమంత్రి నెల్లుపుల్ రియో అంట, ఈయన 46 కోట్లు. అలాగే ఫిఫ్త్ ప్లేస్లో వచ్చి మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ డాక్టర్ మోహన్ యాదవ్, ఈయన 42 కోట్లు. ఇలాగా 30 చీఫ్ మినిస్టర్స్ డేటా అంతా ఏడిఆర్ సంస్థ రిలీజ్ చేసింది. లాస్ట్లో అయితే మన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు ఉన్నారు. ఈవిడికి ఓన్లీ 15 లక్షల ఆస్తులు మాత్రమే ఉన్నాయంట. 15 లక్షల అమౌంట్ మాత్రమే ఈవిడ అఫీషియల్గా మరి మెన్షన్ చేసింది. మరి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటూ 15 లక్షల ఆస్తి అనేది క్వశ్చన్ మార్క్గా అనిపించట్లేదు మీకు? సరే, అది డిఫరెంట్ టాపిక్ అనుకోండి. సో కమ్ టు ద ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. సో మన సిబిఎన్ గారికి అయితే మళ్ళీ రాష్ట్రానికి కాదు దేశంలోనే నెంబర్ 1 స్థానంలో రిచెస్ట్ చీఫ్ మినిస్టర్గా ఉన్నందుకు శుభాకాంక్షలు చెప్తున్నాము ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ నుండి. లాస్ట్ 2024లో కూడా ఇదే ఏడిఆర్ సంస్థ రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ డేటాని రిలీజ్ చేసింది. అందులో కూడా మన సిబిఎన్ గారే ఫస్ట్ వచ్చారు. 2023లో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమ్ 530 crores అనుకుంటా, ఆయన కూడా 2023లో రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్
ఇండియాగా ఎంపికయ్యారు. సో ఇక్కడ కన్క్లూజన్ ఏంటంటే మన రాష్ట్రం నుంచి అయితే రిచెస్ట్ చీఫ్ మినిస్టర్గా ఎదుగుతున్నారు, కానీ మన రాష్ట్రం మాత్రం అప్పుల్లోకి కూరుకుపోతుంది. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద ఎంటైర్ సెనారియో అనేది లాజికల్గా లేదు. సో ఏదైనప్పటికీ మనకైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే మంచి శుభవార్త, గర్వపడే శుభవార్త, మన రాష్ట్ర సీఎం తోపురా అని చెప్పుకునే శుభవార్త ఇది. ఎనీవే, కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.